డీటెయిల్స్ చూద్దాం. నేడు ఏపీసీఎస్ డీజీపీ కేంద్ర ఎన్నికల సంఘం ముందు హాజరు కానున్నారు. ఏపీలో పోలింగ్ తర్వాత జరిగిన హింసాత్మక ఘటనపై ఈసీకి ఏపీసీఎస్ జవహర్ రెడ్డి అలాగే డీజీపీ హరీష్ కుమార్ గుప్తా వివరణ ఇవ్వనున్నారు. ఏపీలో హింసాత్మక ఘటనపై స్వయంగా హాజరై వివరణ ఇవ్వాల్సిందిగా ఇప్పటికే ఈసీ ఏపీసీఎస్ డీజీపీలకు సమన్లు పంపింది. హింసాత్మక ఘటనలు జరుగుతాయని ముందే హెచ్చరికలు ఉన్నప్పటికీ పోలింగ్ రోజు అంత నిర్లక్ష్యంగా ఎందుకు వ్యవహరించారని ఈసీ ప్రశ్నించినట్టుగా తెలుస్తుంది. ఎన్నికలతో పాటు అనంతరం జరిగిన హింసాత్మక ఘటనల పట్ల స్థానిక అధికారులు నిర్లక్ష్యంగా వదిలేసినట్టుగా కేంద్ర ఎన్నికల సంఘం గుర్తించింది. ఇక మరోవైపు పల్నాడులో స్వయంగా పర్యటించిన ఏపీ ప్రత్యేక అబ్జర్వర్ రామ్మోహన్ మిశ్రా ఈ అంశాలను నేరుగా సీఈసీకి నివేదించినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే పల్నాడు సహా వేర్వేరు ప్రాంతాల్లో చెలరేగినటువంటి హింసాత్మక ఘటనలపై వివరణ కోరుతూ సీఎస్కు డీజీపీకి కేంద్ర ఎన్నికల సంఘం సమాలు జారీ చేసింది. ఈసీ సమాల నేపథ్యంలో నిన్న సచివాలయంలో డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, ఇంటెలిజెన్స్ ఏడీజీ కుమార్ విశ్వజిత్, సీఎస్ జవహర్ రెడ్డితో అత్యవసరంగా సమావేశమయ్యారు. ఎన్నికల అనంతరం హింసపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఈసీకి ఇవ్వాల్సిన నివేదికపై చర్చించినట్లుగా సమాచారం. పోలింగ్ తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలపై ఉక్కుపాదం మోపుతున్నట్టుగా ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా స్పష్టం చేశారు. పోలింగ్ తర్వాత హింస జరిగిన చోట 144 సెక్షన్ విధించామన్నారు. పోలింగ్ సందర్భంగా హింసకు దిగిన వారిని, తర్వాత అల్లర్లకు కారణమైన వారందరినీ జైలుకు పంపుతామని స్పష్టం చేశారు. ఇప్పటికే చంద్రగిరిలో 30 మందిని అరెస్టు చేసినట్టుగా సీఈఓ వెల్లడించారు. పోలింగ్ రోజున నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసు అధికారులపై త్వరలో చర్యలుంటాయని సీఈఓ మీనా చెప్పారు. తాడిపత్రి, మాచర్ల, చంద్రగిరి, నర్సారావుపేటలో హింసాత్మక ఘటనలు జరిగాయని ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా చెప్పారు. ఆ ప్రాంతాలకు సీనియర్ అధికారులతో అదనపు బలగాలు పంపామన్నారు. పోలింగ్ రోజున కొన్ని చోట్ల హింసాత్మక ఘటనలు చెలరేగాయన్న మీనా కొందరు పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించినట్లు గుర్తించామన్నారు. ఏకపక్షంగా వ్యవహరించిన పోలీసులపై ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామన్నారు. హింసకు పాల్పడిన వారిని ఆధారాలు, ఫోటోలు, వీడియోలు తమ వద్ద ఉన్నాయని మీనా స్పష్టం చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయింది. ఏపీలో జరిగినటువంటి హింసాత్మక ఘటనలపై కూడా ఇప్పటికే సమాలు జారీ చేసింది. పోలింగ్ తర్వాత పోలింగ్ రోజు జరిగిన హింసాత్మక ఘటనలపై ఈసీకి ఏపీ అధికారులు అయితే వివరణ కూడా ఇచ్చినట్టుగా తెలుస్తుంది. స్వయంగా హాజరై వివరణ ఇవ్వాల్సిందిగా అటు ఏపీసీఎస్ డీజీపీకి ఇప్పటికే ఈసీ సమాలు జారీ చేసిన నేపథ్యంలో ఈసీ నోటీసుల నేపథ్యంలో నిన్న సీఎస్ జవహర్ రెడ్డి కూడా డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, ఇంటెలిజెన్స్ ఏడీజీ అత్యవసరంగా సమావేశమయ్యారు. రైట్, ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా అమరావతి బ్యూరో చీఫ్ ఏడుకొండలు అందిస్తారు. ఏడుకొండలు మధు, ఇటీవల ఏదైతే జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో జరిగినటువంటి గొడవలు, అవి కూడా 2 రోజుల పాటు ఏకతాటిగా జరిగినటువంటి గొడవలకు సంబంధించి, హింసాత్మక ఘటనలకు సంబంధించి అటు కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయింది. దీంతో ఆంధ్రప్రదేశ్ సిఎస్ అలాగే డీజీపీ హరీష్ కుమార్ గుప్తాకు ఇద్దరికి కూడా సమానాలు జారీ చేసింది. పోలింగ్ ముగిసిన తర్వాత కూడా హింసాత్మక ఘటనలు జరగడం ఏంటంటూ కూడా తీవ్ర స్థాయిలో మండిపడింది. రాష్ట్రంలో 2 రోజుల పాటు జరిగినటువంటి పరిణామాల్లో బాధ్యులు ఎవరంటూ కూడా ప్రశ్నించింది. అయితే పోలింగ్ రోజు చాలా నిర్లక్ష్యంగా వహించారని, ఆ తర్వాత కూడా ఏదైతే నిర్లక్ష్యత అనేది కనిపించిందని చెప్పేసి ఇంతవరకు ఏపీలో ఏం జరుగుతుందో తెలియనటువంటి అయోమయంలో ఉన్నారని చెప్పేసి ఢిల్లీ నుంచి అయితే మాత్రం వీరిద్దరి మీద కూడా సీరియస్ అయ్యారు. అయితే
కేంద్ర ఎన్నికల సంఘం ఏదైతే ఈ రోజు ఢిల్లీలోని కేంద్ర ఎన్నికల సంఘం ముందు ఇద్దరు కూడా హాజరయ్యి ఎక్కువ వివరణ ఇవ్వాలంటూ కూడా తెలిపిన నేపథ్యంలో వీరిద్దరు కూడా ఢిల్లీ ఈ రోజు మధ్యాహ్నం 3:30 గంటలకు అటు కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు వెళ్ళనున్నారు. అయితే పోలింగ్ రోజు అర్ధరాత్రి నుంచి కూడా మాచర్ల, నర్సరావుపేట, చంద్రగిరి, తాడిపత్రి తదితర ప్రాంతాల్లో వరుసగా కొనసాగుతున్నటువంటి హింసాత్మక ఘటనలపైన ఈసీ అయితే మాత్రం చాలా సీరియస్ అయింది. అయితే దీనికి సంబంధించి ఎందుకు విఫలమయ్యారు అనే దాని మీద వివరణ ఇవ్వాలని, అలాగే నిఘా వర్గాల సమాచారం లేదా పోలీసులు బందోబస్తు చర్యల లోపం ఉందా తదితర అంశాలపై సమగ్ర వివరణ ఇవ్వాలంటూ కూడా స్పష్టం చేసింది. హింసాకాండకు జరిగిందని ఏదైతే గత అనుభవాలను కూడా దృష్టిలో పెట్టుకుని వహించవలసినటువంటి భద్రతా చర్యలు ఎందుకు నిర్లక్ష్యం వహించారంటే కూడా తీవ్ర స్థాయిలో మండిపోయింది. అయితే ఈ రోజు ఏదైతే మరికొద్దిసేపట్లో ఢిల్లీ బయలుదేరనున్నారు. అయితే ముఖ్యంగా పల్నాడు ప్రాంతంలో అధికార పార్టీ దౌర్జన్యాలు, అలాగే మాచర్లలో ప్రతిపక్ష ఏజెంట్లు దాడులు, ఇళ్లలోకి చొరబడి కుటుంబ సభ్యులను బెదిరించడాలు, అలాగే నర్సరావుపేటలో టీడీపీ అభ్యర్థి పైన దాడులకు దిగడం, అలాగే కత్తులు కర్రలతో రోడ్లపైన స్వైర విహారం చేయడం, నాటు బాంబులు, అలాగే పెట్రోల్ బాంబులతోటి జరిగినటువంటి యొక్క దాడులు కానీ, అలాగే చంద్రగిరి టీడీపీ అభ్యర్థి అయినటువంటి పులివర్తి నాని పైన దాడి చేయడం, అలాగే ఈవీఎంలను భద్రపరిచే స్ట్రాంగ్ రూమ్ల వద్ద ఈ యొక్క మారణాయుధాలతోటి తెగబడటం అనే దాని మీద ఈసీ అయితే చాలా సీరియస్ అయింది. ప్రతిష్టాత్మక చేపట్టినటువంటి ఈ ఎన్నికల్లో ఇటువంటి సంఘటనలు వరుసగా జరుగుతున్నప్పటికీ కూడా ఎందుకు పోలీసుల వైఫల్యమా లేదా నిఘా వైఫల్యమా అనే దాని మీద వివరణ ఇవ్వాలంటూ అటు సిఎస్ జవహర్ రెడ్డికి, ఇటు డీజీపీ గుప్తా కూడా ఇద్దరికి కూడా సమ్మన్ జారీ చేసి ఈ రోజు ఢిల్లీకి రావాలన్నారు. ఢిల్లీలో మధ్యాహ్నం 3:30 గంటలకు వీరిచ్చే వివరణ పైన ఎటువంటి చర్యలు తీసుకోవాలనేది కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం ఉంటుంది. ఏడుకొండలో ఇప్పటికీ ఎలక్షన్ జరిగి కూడా 2 రోజులు కావస్తుంది. కొన్ని చోట్ల హింసాత్మక ఘటనలో ఏదైతే ఆ సిచ్యువేషన్ ఉందో ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇక్కడ జూన్ 4వ తేదీన ఓవరాల్గా చూసుకుంటే అన్ని దగ్గర నుంచి కూడా రిజల్ట్ రాబోతుంది. మరి ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం కూడా నిన్న జరిగిన ఇష్యూ పైన సీరియస్ అవ్వడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో జూన్ 4వ తేదీన ఎలాంటి సిచ్యువేషన్స్ ఉండే అవకాశం ఉంది? ఎందుకంటే చాలా చోట్ల ఎల్ఈడి స్క్రీన్లు పెట్టి కూడాను ఎప్పటికప్పుడు దానికి సంబంధించి కూడా రిజల్ట్స్ చూస్తారని కూడా చాలా రకాలుగా వినిపిస్తుంది. మరి ఈ నేపథ్యంలో ఎలాంటి నిబంధనలు తీసుకొస్తుంది? ఏమైనా కొత్తగా ఆర్డర్స్ తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయా? ఖచ్చితంగా మధు, ఎందుకంటే మీరు అన్నట్లు ఏదైతే ఎలక్షన్ రోజు జరిగినటువంటి గొడవలు కానీ తర్వాత జరిగినటువంటి గొడవలు ఇవన్నీ కూడా చాలా ప్రెస్టేజ్ ఇష్యూకు పోవడం, అలాగే ఎవరైతే మీరు ఓడిపోతున్నారో అయితే ఓటు క్రాస్ ఓటుకు పడుతుంది, నాకే ఓటుకు పడుతున్నట్టు రెచ్చిపోతున్నటువంటి దారుణాలు కానీ ఇవన్నీ చూస్తే మొత్తం మీద హింసాత్మక ఘటనలు చాలా దారుణంగా జరిగాయి. ఒక పక్క ఏదైతే ఓటింగ్ జరుగుతున్న సమయంలోనే ఒక పక్క భయభ్రాంతులు గురి చేసేటువంటి ప్రయత్నాలు, మరోవైపు ఏదైతే స్ట్రాంగ్ రూమ్లు అంటే స్ట్రాంగ్ రూమ్ల వద్ద అత్యంత కట్టుదిట్టమైనటువంటి భద్రతను ఏర్పాటు చేసిన ప్రాంతంలో కూడా వెళ్ళి మారణాయుధాలతోటి దాడులకు తెగబడినటువంటి సంఘటనలు చూస్తే ఖచ్చితంగా ఏదైతే 4వ తారీఖున ఈ యొక్క లెక్కింపు జరుగుతుందో లెక్కింపు సమయంలో మాత్రం చాలా పకడ్బందీగా చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఇప్పటికే ఇటు ఎన్నికల అధికారి అయినటువంటి ముఖేష్ కుమార్ మీనా కూడా ఇప్పటికే తెలిపారు. ఇదే అంశాన్ని పూర్తిగా ఆయన కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి కూడా తీసుకెళ్లారు. ఇక్కడ ఏదైతే డీజీపీ కానీ సిఎస్ కానీ ఎందుకు వైఫల్యమయ్యారు, పూర్తిగా ఈ వైఫల్యం కారణాలు ఏమిటి, అలాగే ఏదైతే లెక్కింపు రోజున ఇటువంటి ఘటనలు చోటు చేసుకునే పరిస్థితి ఏంటనే దాని మీద ప్రత్యేక దృష్టి పెట్టింది. కాబట్టి ఇంకా కొన్ని బలగాలను కూడా ఆంధ్రప్రదేశ్ పంపాలి. ఖచ్చితంగా జూన్ 4వ తారీఖున అత్యంత కట్టుదిట్టమైనటువంటి భద్రతా చర్యల నడుమ ఈ యొక్క లెక్కింపును కొనసాగించాలి. లెక్కింపు జరిగిన తర్వాత కూడా ఏదైతే 2-3 రోజుల పాటు పూర్తి భద్రతా చర్యలు అయితే కొనసాగాలి. రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లు అధికంగా జరిగేటువంటి ప్రమాదం కూడా కొంచెం ఉందని కూడా ఇప్పటికే నిఘా వర్గాలు కూడా చెప్తున్నాయి. ఎందుకంటే గతంలో జరిగినటువంటి సంఘటనలే కాదు, ఈ తాజాగా జరిగినటువంటి సంఘటనలు కూడా దృష్టిలో పెట్టుకుని ఖచ్చితంగా అప్రమత్తం అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో రికార్డు స్థాయిలో ఈసారి దేశంలోనే రికార్డు స్థాయిలో ఇక్కడ ఓట్లు వ్యాప్తి జరిగింది. ఈ ఓట్లు ఎటువైపుకి వెళ్తున్నాయనే దాని మీద ఇప్పటికే 2 పార్టీల్లో కూడా ఈ యొక్క అనుమానాలకు వ్యక్తమవుతున్నాయి. ఆ అనుమానాల కారణంగానే దాడులకు తెగపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఎవరైతే ఓడిపోతారో వారు మరింత రెచ్చిపోయేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఇది ప్రజలకు కూడా ముప్పుగా మారేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ప్రజలు భయభ్రాంతులు గురి చేయకుండా ఖచ్చితంగా ప్రభుత్వాలు కట్టుదిట్టమైనటువంటి చర్యలు చేపట్టాలని చెప్పేసి ఇప్పటికే ఇక్కడ అందరూ కూడా కోరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొదలు రైట్, థ్యాంక్ యూ.